ఇది అలా కాదు. ఓకేనా? మీకు ఫుల్ లోడ్ అంటే ఇప్పుడు సగం ఇలా అనుకోండి, కొంచెం ఎక్కువ ఈ ఖాళీ అంతా ఉండాలి, అదే ఫుల్ లోడ్ మీకు. ఓకేనా? మనం అయిపోతుంది. అలా ఉండదండి, అలా ఏముండదు. అదే ఫుల్ లోడ్ అనమాట. ఫుల్ లోడ్ అంటే అంతే. ఒక లెక్క వచ్చి అలా జత ఒక కేజీ పొడి బట్టలని లెక్క వస్తుంది, కానీ తడి బట్టలతోనే వస్తుంది అండి అది లెక్క. సరే మిషన్ మీద తీయండి వీడియో. ఇది క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు. అయిపోయిన తర్వాత ఇలా తడిగా ఉంటుంది కదా, పొడి కొట్టేది తుడిచేసుకోండి. ఇక్కడ ఇక్కడ ఏమైనా వచ్చినా కూడా ఇక్కడ ఉంటాయి రస్ట్, అది క్లీన్ చేసుకోండి. వాష్ అయిన తర్వాత కూడా ఒక అరగంటలో ఓపెన్ ఉంచేసుకోండి, ఏమైనా స్మెల్ ఉంటే పోతుంది. ఓకేనా? డోర్ వేసినప్పుడు కూడా ఇలా గంటడం అది చేయొద్దు, స్లోగా స్మూత్గానే అంటే సరిపోతుంది. లాగినప్పుడు కూడా అంతే. తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత లిక్విడ్స్కి వచ్చేస్తాం కదా మనం. ఇందులో వేసుకోవాలి మీరు లిక్విడ్. ఇందులో అసలు వేయొద్దు. ఫస్ట్ ఇందులో వాటర్ వచ్చింది ఏమైందంటే అలా డ్రైన్ ఫిల్ అవుతుంది ఫస్ట్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ప్రీ వాష్ అని ఉంటుంది ఒక ఆప్షన్, అంటే వేరే వాషింగ్ మిషన్లో, దానికి మాత్రం యూజ్ అవుతుంది. ఇందులోనే వేసుకోండి. ఓకేనా? ఇందులో వచ్చేటప్పుడు కంఫర్ట్ వేసుకోవాలి, అదే సాఫ్ట్నర్. ఇందులో వేసినప్పుడు బాగా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. అదే ఇది ఒక 2 monthsకి 3 monthsకి అట్లా వెళ్ళట్లో ఆగిపోయింది అనుకోండి, ఈ కంఫర్ట్ అనేది, అదే దీని నాకు అనకూడదు అని పేరు, సాఫ్ట్నర్. ఇది వేయకపోతే కనుక వెనకాల ఫిల్టర్ ఉంటుంది, అది ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోండి, అప్పుడు వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇందులో వచ్చేటప్పుడు మనం బట్టలు వేసుకుంటాం, లిక్విడ్ వేసుకుంటాం. ఎట్ ఏ టైం ఒకసారి వేసుకోవచ్చు, మీకు కావాల్సినంత వేసుకుంటాం. క్లీన్ చేసుకోవాలనుకోండి అంతే, మీరు తీయండి. ఓకే, అయిపోయింది. తర్వాత ఆప్షన్స్, ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో అన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన కూడా చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చేది కాటన్స్. కాటన్స్కి వచ్చేటప్పటికి గంట టైం తీసుకుంటుందండి కాటన్స్లో. అంటే ఓన్లీ కాటన్ బట్టలు యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కాటన్ బట్టలు వేసుకోవచ్చు. కాటన్ లేబుల్ అంటే కాటన్ ఎక్కువ మురుకున్నవి 60 degreesలో ఉతుకుతుంది, 2 గంటల 49 నిమిషాలు ఉతుకుతుంది. అందులో ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది సెట్ అయిపోయి ఉంటాయి 60 degrees కాబట్టి. సింథటిక్ అంటే బనీన్స్ అలా ఉంటాయి కదండి, 40 degreesలో ఉతుకుతుంది. ఇవన్నీ స్పీడ్ ఆటోమేటిక్ సెట్ అయి ఉంటాయండి. మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకున్నప్పుడు టైం సెట్ అయిపోయి వస్తుంది, సెట్ అవుతుంది. అందులో హీటింగ్ సెక్షన్ అన్ని సెట్ అవుతాయి, అన్ని సెట్ అయిపోతాయి. హీటింగ్ అంటే ఇందులో హీటర్ ఉంటుంది, దానివల్ల హీట్ ఎక్కి వాటర్ చేస్తుంది. మనం సపరేట్గా చేసుకోవాల్సిన కావాలనుకుంటే పెట్టుకోవడం మాత్రం. ఇది ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం. ఇది మిక్స్ లోడ్, ఇది మనకు బాగా యూజ్ అవుతుంది రెగ్యులర్గా. అంటే అందులో మీకు డైలీ సంథింగ్ ఏదో వచ్చి ఉంటుంది, డైలీ వేరా అదేదో ఉంటుంది. మిక్స్ వాష్ మిక్స్ అది ఎంత టైం ఉందండి? అది 1 hour. 1 hour ఉంది. ఇందులో కూడా 1 hour ఉంటుందండి. స్పీడ్ పర్ఫెక్ట్ స్పీడ్ ఉంది కదా, ఇది నొక్కితే 59 minutesకి వెళ్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా స్పీడ్ పర్ఫెక్ట్లో ఉంటుంది, ఎప్పుడు కూడా. అవసరమైతే యాడ్ చేసుకోండి. మీరు ఇందులో ఉన్నారు, ఒకవేళ లేదు నాకు సరిగ్గా అంత పర్ఫార్మెన్స్ అంత అనిపించలేదు మిక్స్లో అనుకుంటే ఇది యాడ్ చేసుకున్నారనుకో ఎక్స్ట్రా అవుతుంది అనమాట. 10 minutes ఎక్స్ట్రా వాష్ చేస్తున్నాను. 10 అది 15 minutes ఎక్స్ట్రా అవుతుంది. అంటే 59 కదండి, 49 అంతే. 10 డెలికేటెడ్ సిల్క్స్ అంటే మీరు వర్క్స్ ఏమైనా చేయించుకుంటారు కదా, వాటికి అదేంటంటే కూల్ వాటర్, నార్మల్ వాటర్ ఉతుకుతుంది. ఎందుకంటే అది మరి గమ్మ అంటిస్తారు కదా, ఇది తిరగడం కూడా స్పీడ్ బాగా స్లో తిరుగుతుంది, అంటే నలిగిపోకుండా. ఉలెన్ ఓన్లీ స్వెటర్స్, చిన్నపిల్లల స్వెటర్స్ అలాంటివి వేసుకోవడానికి. డ్రమ్ డిస్కేలర్ అంటే డ్రమ్ క్లీనర్ ఉంటుంది లిక్విడ్, అది 1 hour. ప్రతి 3 నెలలకి వేసుకోవాలి, ప్రతి 3 నెలలకి చేసుకోవాలి. గంట టైం ఉంటుంది. ఏం వేయొద్దు, ఓన్లీ వేసుకుంటే చాలు అంతే. రిన్స్ అండి ఓన్లీ గుంజడానికి మాత్రమే, గుంజడానికి జస్ట్ జాడించేసి ఆరబెట్టేస్తుంది అంతే. ఇవి మనం అంతా యూజ్ చేయం. స్పిన్ అండ్ డ్రై అంటే ఇప్పుడు తడి బట్టలు ఓన్లీ ఆరబెట్టడానికి మాత్రమే, అంటే స్పిన్ ఓన్లీ డ్రై అవుద్ది అంతే, ఇంకేం లేదు. స్పోర్ట్స్ వేర్ అండి. స్పోర్ట్స్ వేర్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ బట్టలు ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా, సపరేట్ గా మన క్లాత్ వేర్. అది డార్క్ జీన్స్ ఓన్లీ సపరేట్ గా డార్క్ జీన్స్ వేరే దాంట్లో కలవకుండా వేసుకుంటే. ఓన్లీ షర్ట్లు వేసుకోవాలనుకుంటే, వైట్ యూనిఫామ్స్ అవి వేసుకోవాలనుకోండి, ఏ ఆప్షన్స్ లో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు. కొంచెం ఓన్లీ పిల్లలు వైట్ షర్ట్ కాటన్ అంటే అర్థం కాదు. వైట్ యూనిఫామ్స్ అనుకో పిల్లలు బాగా మురిగ్గా ఉంటాయి కొంచెం, అవి కాటన్ ప్లస్ లో పెట్టుకోవాలా ఏంటి అని లేదు. మరి టైం ఎక్కువ మిక్స్ లో పెట్టుకు చూడండి, ఈ ఎన్ని ఆప్షన్లు మీకు నచ్చినట్టు ఒకసారి వేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మిషన్ అనేది తయారు చేస్తారు, మనం డెమో చెప్పగలం, అది ఎవరికి ఎలా యూజ్ అవుతుందని మీరు వాడుకుని చూడాలి. ఇప్పుడు మిక్స్ లో పెట్టుకుంటారు, అదే సాటిస్ఫాక్షన్ లేదు. నెక్స్ట్ టైం 10 minutes పెంచుకుని చూస్తారు, అవ్వలేదు, కాటన్స్ లో పెట్టుకుంటారు. లేదా జీన్స్ లో
అది మీరు వాషబుల్ బట్టి మీరు ఒక మంత్ యూజ్ చేసినప్పటికి మీకు క్లారిటీ వచ్చేది. మన పిల్లల బట్టలు జీన్స్ లో పెట్టుకుంటే ఎక్కువ రఫ్ అవుతుంది అన్న క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఉతుక్కోండి. అంటే అందుకే చెప్తున్నా ఈ ఆప్షన్ అలాంటి వాటి కోసమని చెప్తున్నా. మీకు నచ్చిన దాంట్లో వేసుకుని వాష్ చేసిన తర్వాత మీకు అన్ని కూడా సేమ్ అండి. టైం పెరుగుతున్న వల్ల ఏంటంటే డబల్ వాష్ చేసి డబల్ స్పిన్ అలా చేస్తుంది అంతే. మ్యాక్సిమం పిల్లలు ఎంత మురుకున్నా కూడా ఇది సరిపోవచ్చు 90%, ఇబ్బంది ఉండదు. తర్వాత ఫ్రెష్ అప్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మిక్సీలో పెట్టారు, మనం బట్టలు వచ్చినప్పుడు లైట్గా పొడిగా వస్తాయి. ఇందులో ఏంటి ఆ లాస్ట్ మినిట్లో వేడి నీళ్ళతో స్పిన్ చేస్తామన్నమాట. అప్పుడు కొంచెం వేడివేడిగా ఉంటాయి బట్టలు. అది ఆరేసిన వెంటనే స్మెల్ అది రాకుండా ఉంటుంది అనేది. వర్షాకాలంలో యూజ్ అవుతుంది అంతే. యూజ్ చేసి చూసుకోండి. ఒకవేళ మీకు ఇందులో 90% మీకు వచ్చేది డ్రై అయిపోద్ది ఆల్రెడీ. సేమ్ ఇందులో కూడా అంతే, ఉతుకుతుంది గుంజుతుంది అన్ని చేస్తుంది. అది లాస్ట్ మినిట్ లో హాట్ వాటర్ వస్తుంది. ఓకేనా, ఫ్రెష్ చెప్పండి, అది స్మెల్ రాకుండా. యాంటీ ఇది ఉంది చూసారా, ఇది ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవరు ఉన్నారు అంతే, దానికోసం పని కట్టిన పేషెంట్స్ ఎవరైనా అలాంటివి ఉంటే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనేది. ఓకేనండి, స్టీమ్ అనమాట. అది బాగా వేడి నీళ్ళతో వచ్చి స్టీమ్ అవుతుంది అనమాట. క్విక్ వాష్ 15 నిమిషాలు లేదా 30 నిమిషాలు ఉంటుంది. సింపుల్ వాష్ అనమాట. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అన్నారు ఫర్ సపోజ్, మురికి లేవు, నార్మల్ డైలీ వాష్ చేయాలి. సింపుల్గా 15 నిమిషాలు వేసి చూడండి ఒకసారి. ఓకే పర్వాలేదు, లేదనుకోండి 30 మినిట్స్ పెట్టండి. అంటే మీరు చూసుకోండి. మీకు ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు మా అయితే 2 జతలు ఉంటాయి లేదా 1 జత, వాళ్ళకి ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఉతకాలన్నా సరే మీ దాంట్లో కలపకుండా వేసుకోవాలనుకున్నా ఇందులో వేసి చూడండి. ఒకవేళ ఇందులో సాటిస్ఫై అనుకోండి, సింపుల్ గా అయిపోద్ది కదా వాళ్ళకి. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు మామూలు సోఫా కవర్స్ సింపుల్ గా ఏంటి అంతే, బనీన్స్ అలాంటి చిన్న చిన్నవి అంటే 15 లేదా 30 మినిట్స్. అదే అంటున్నా, మీరు ప్రతి ఆప్షన్ ఒకసారి యూజ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా వాడుకోండి. ఎందులో బాగుంటుందో అందులో యూజ్ చేసుకోండి. ఇప్పుడు టైమర్ మార్చుకోవాలనుకోండి, ఇదిగోండి మిక్సీలో పెట్టారు మీరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి 45 మినిట్స్ ఉంది. స్పీడ్ ఉంది కదా, స్పీడ్ ఉన్నదాన్ని మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం అంతే. అంటే యాక్చువల్లీ స్పీడ్ పర్ఫెక్ట్ గా ఎప్పుడు ఆన్ ఉంటుంది. ఒరిజినల్ గా 59 నిమిషాలు, కానీ స్పీడ్ పర్ఫెక్ట్. మరి కస్టమర్ కి తక్కువ టైంలో తక్కువ కరెంట్తో అవి ఉండాలి కదా, ఆ లెక్కన ఉంటుంది అన్నమాట. అది పవర్ ఒక 1 అవర్ కి పవర్ ఎంత తీసుకుంటుందండి మామూలుగా? అది మనం క్యాలిక్యులేట్ చేయలేం, అస్సలు చేయలేం. అయిపోయింది, ఆనియన్ సెట్ చేసుకుని ఆన్ చేయటం. చేసాను మీరే చేయండి. బస్సు పెట్టారు లేదా ఆయన నేను చేస్తా, శుభ్రం మీరు చేసుకుందరు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చేసుకున్నారు. నాది మళ్ళీ నా ట్రైల్లో ఉంది కదా, మీరే శుభ్రం ఆన్ చేసి అన్ని చేసుకుందరు కదా. అయిపోయింది కదా, ఆన్ అయిపోయింది. వాటర్ ఇలా ఉండాలి, వాటర్ ఫోర్స్గా ఇలా ఉండడం వల్ల మనకి టైం అనేది కరెక్ట్ టైంలో అయిపోద్ది. ఒకవేళ వాటర్ స్లో వస్తుంది అనుకోండి, అది 45 నిమిషాలు గంట అవుతుంది. తెలియదు మనకి, అది టైం ఏం మారదు. ఇటు 45 నిమిషాలు ఉందని మీరు టైం పెట్టి చూసుకుంటే అది గంట అవుతుంది. ఈ టైం ఆ టైం నమ్ముకోవద్దు అసలు. ఓకేనా, చైల్డ్ లాక్ కావాలంటే ఈ 2 ఉన్నాయి చూసారా, ఈ 2లో ప్రెస్ చేసి ఉంటే ఇంకేం నొక్కినా పని చేయవు. ఇంకా సేమ్ మళ్ళీ సేమ్ ఇది వరకు ఎల్జీకి చైల్డ్ లాక్ అని ఎలా ఇచ్చాడో దానికి మళ్ళీ సేమ్ టచ్ చేస్తాం. అంతే, కిందకు వస్తే ఇంకా డ్రైన్ క్లీనింగ్ అది మీకు ఫ్రంట్ అండి. అయితే ఓకే, ఇది కూడా డ్రైన్ క్లీనింగ్ ఐడియా ఉంది మీకు? తీసేస్తున్నా, వాటర్ వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్కసారి ఇలా ఉడిపోయింది అనుకోండి, కంగారు పడద్దు, లాక్ అంతే. ఓకేనా, మళ్ళీ పెట్టుకున్నాడు. ఇందులో డస్ట్ ఏదైనా ఉంటే కనుక అది ఓపెన్ చేసి అది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే అది చెప్తాను. అది కూడా రస్ట్ వాటర్ కాదు, మీకు ఒకసారి కరెంట్ పోతే యూజ్ అవుతుంది. వాటర్ అందులో ఉండిపోతాయి కదండి, అది ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఆన్ చేసేది మీరు. ఇప్పుడు కరెంటు స్విచ్ కట్టండి, డైరెక్ట్గా కట్టండి ఏమో. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మిషన్ ఆగిపోయింది, ఫర్ సపోజ్ ఏదో కంప్లైంట్ వచ్చిందో లేకపోతే మీరు కరెంట్ పోయింది ఏదో అయ్యింది. ఇప్పుడు మీరు అర్జెంట్గా మీరు బయటకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ డోర్ తీయాలి, రావట్లా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ రోజు వస్తే రేపు రావచ్చు, 2 రోజుల్లో రావచ్చు. మేము ఈలో బట్టలు తీయాలి కాబట్టి మీకు ఎమర్జెన్సీ లాక్ ఉంటుంది, సరే టెస్ట్ ఉంటుంది చూడండి. ఏదైనా పెన్ కానీ ఏదైనా పెట్టుకుని ఇది ఉంది కదా, ఇంకా మీరు ఏం చేసినా రాదు డోర్. జస్ట్ ఇది కిందకి ఇలా ఎవరు ఇలా అని మీరు లాగండి డోర్.
అంతే. అంతేనా? ఇది ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ. అసలు ఇది 90% యూజ్ అవ్వదు, ఎమర్జెన్సీ. అది స్విచ్ చేసేయండి. ఎప్పుడైనా మా ఆయన జాబ్లో ఏమైనా మర్చిపోతే కావాలంటే తీసుకోవాలంటే ఇంకా అప్పుడు మీరు ఫస్ట్ వాటర్ తీయాలి, అవునవును గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ తీయాలి, లేదంటే ఆ వాటర్ మన మీద పడిపోతుంది. అవునండి. అంతే. ఇందులో కరెంట్ పోయింది అనుకోండి దానికి మళ్ళీ అదే ఇప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయిపోద్దా? ఇప్పుడు అలా ఉంటుంది చెప్తాను. జరగనే ఉన్నాయి, మీరు కట్టేసి మళ్ళీ ఆన్ చేయండి. కట్టే కదా అలా ఉంటుంది. ఆంటీ బాగున్నారా? ఎలా రాండి రాండి. అవునండి, అందుకే అడుగుతాను పాప ఎలా ఉందండి. బాగున్నారండి. వాషింగ్ మిషన్ తీసుకున్నాం అనమాట అండి, డెమో ఇవ్వడానికి ఇచ్చారు. హెల్త్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి. చాలా రోజుల తర్వాత పెళ్లి తర్వాత మళ్ళీ వచ్చాను కానీ వెళ్ళిపోయారు.